శ్రీ రమణ భాషణములు. భక్తుడు: మోక్ష మార్గంలో గృహస్థుని పరిస్థితి ఏమిటి? మహర్షి: నీవు గృహస్థుడు అనుకోవడం ఎందుకు? నీవు సన్యాసిగా బయటకు వెళ్తే కూడా ఇలాంటి ఆలోచనే నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఇంటిలో ఉన్నా, అడవులకు వెళ్ళినా మనస్సు నీ వెంటే వస్తుంది. ఆలోచనలన్నింటికీ మూలం అహంకారమే. అదే నీ శరీరాన్ని, ప్రపంచాన్ని కల్పించి నీవు గృహస్థుడవని అనే ఆలోచన ఇస్తుంది. నీవు సంసారాన్ని వదిలితే అది నీ ఆలోచనలలో గృహస్థు స్థానంలో, సన్యాసిని ఇంటి స్థానంలో అడవి వాతావరణాన్ని నిలుపుతుంది. మానసిక అడ్డంకులు ఎప్పుడూ ఉంటాయి. నిజానికి కొత్త పరిస్థితులలో అవి ఎక్కువ అవుతాయి కూడా. వాతావరణం, పరిస్థితుల మార్పు వలన సహాయం ఏమీ రాదు. మనస్సే అడ్డంకు. అడవిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా దీనిని దాటవలసిందే. ఇది నువ్వు అడవిలో చేయగలిగితే ఇంట్లో ఎందుకు చేయకూడదు? అందువలన పరిసరాలను మార్చడం ఎందుకు? ప్రయత్నాలు ఇప్పుడే చెయ్యవచ్చు, ఎటువంటి పరిసరాల్లో ఉన్నా సరే. ఎవరైనా సంవత్సరాల తరబడి నిర్వికల్ప సమాధిలో మునిగి ఉంటే కూడా దాని నుండి బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి కూడా ఏదో ఒక పరిసరాల్లోనే ఉండక తప్పదు. అందుకే శ్రీ శంకరాచార్యుల వారు తన అద్భుతమైన వివేక చూడామణి గ్రంథంలో నిర్వికల్ప సమాధి కంటే కూడా సహజ సమాధియే ఎంతో మేలని వక్కానించారు. ఏ పరిసరాల్లో ఉన్నా తనకు సహజమైన సమాధి అంటే తన అతి స్వచ్ఛమైన స్థితిలో నిలబడటం మంచిది. ప్రాణాయామం మనస్సును నిగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మనో నిగ్రహానికి ఇంత ఖచ్చితమైన మార్గం మరొకటి లేదు. ఇది కాకపోతే సాధు సాంగత్యమే శరణ్యం. సాధు సంగ భాగ్యం లభించని వాడు బుద్ధిమంతుడైతే ప్రాణాయామాన్ని ఆశ్రయించవచ్చు. సాధు సాంగత్యం ఇతరులకు కనిపించకపోయినా కావలసిన శక్తిని ఇస్తుంది. ప్రాణాయామం తూచా తప్పకుండా చేయవలసి అక్కర్లేదు. భక్తి, ధ్యాన, జపాదులను అభ్యసించే వేళల్లో ఏ కొద్దిపాటి శ్వాసక్రియ నియమమైన మనోనిగ్రహానికి సరిపోతుంది. మనస్సు అశ్వికుడు అంటే గుర్రం మీద కూర్చున్నవాడు. శ్వాస గుర్రము. ఆ గుర్రమునకు పగ్గము ప్రాణాయామం. ఆ పగ్గంతో అశ్వికుడు అంటే గుర్రం మీదున్న కూర్చున్నవాణ్ణి కూడా నిగ్రహించబడతాడు. ప్రాణాయామం కొంచెమే చేయవచ్చు. శ్వాసను గమనించడం శ్వాస నిరోధానికి ఒక మార్గం. ఇతర కార్యాల నుండి మళ్లించిన మనస్సు శ్వాసను పరికించడంలో లగ్నమవుతుంది. ఆ పరికించడమే శ్వాసను నిరోధిస్తుంది. దీని వలన మనస్సు నిగ్రహించబడుతుంది. సాధ్యపడకపోతే ప్రాణాయామం మానివేయవచ్చు. జప ధ్యానాదుల వల్ల కూడా శ్వాసను కొంతవరకు అదుపులో ఉంచుతాయి. దాని వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి.